అంటే ఇంట్లో ఉండి ఎలాగా ఫోన్ ఉంది కదేంటండి, ఫోన్లో అంటే 1000 రూపాయలు పెట్టిందంట, 2000 వచ్చినాయంట, 2000 పెట్టిందంట, 4000 వచ్చినాయంట, 4000 పెట్టిందంట, 8000 వచ్చిందంట, 8000 పెట్టిందంట, మళ్ళీ వెనక్కి రాలేదంటండి. ఇంకా వస్తాయి ఇంకా వస్తాయి ఇంకా వస్తాయని చెప్పి 10 లక్షలు పెట్టిందంటండి. 10 లక్షలు. భర్త ఏమో రెక్కాడితేనే కానీ ఆ రోజు కుటుంబం గడవనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ కుటుంబం భర్తకు తెలియకుండా అప్పులు చేసంటే 10 లక్షలు పెట్టిందంటండి. ఎక్కడికి వెళ్ళిపోయినా తెలియదండి. పిల్లలు చిన్న చిన్న పిల్లలండి, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకా భర్తగా తెలిస్తే ఏమని అనేస్తాడేమో అని చెప్పి ఇంకా ఈ టెన్షన్ ఈ ఒత్తిడి తట్టుకోలేక పిల్లలు వదిలేసి భర్తను వదిలేసి గోదావరిలో దూకి చనిపోయిందండి. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది అంటే నడవాల్సిన మార్గంలో నడవటం లేదండి. ఏదో విధంగా సులువుగా ధనాన్ని సంపాదించాలని ఆలోచనలో మునిగిపోయేవారు లేకుండా